మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు వెళ్లి పరమేశ్వరుడిని దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించారు భక్తులు. ఆలయాల్లో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేశారు పండితులు. శివరాత్రికి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం ఉంటున్నారు భక్తులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ కొనసాగింది. 6 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఆలయ అర్చకులు. కీసరగిరి రామలింగేశ్వర స్వామి నమః. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంటారు. 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా జరుగుతూ ఉంటాయి. 13వ తారీఖు పొద్దున్నే 10 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్వీకరణం, అట్లాగే యాగశాల ప్రారంభం, సాయంత్రం యాగశాల ధ్వజారోహణ. అట్లాగే ఇక్కడి నుంచి స్వామివారు కీసరకు బయలుదేరి మరునాడు సాయంత్రం మళ్ళీ కీసర నుంచి ఇక్కడికి అంటే 14వ తారీఖు ఉదయాన సాయంత్రం కీసరకు వెళ్ళి కీసర్ నుంచి బయలుదేరి మళ్ళీ ఇక్కడ గుట్టకి వస్తారు. మహాశివరాత్రి అభిషేకం కూడా జరుగుతుంది. ఆ అభిషేక కార్యక్రమం కూడా వాళ్ళంతా కూడా చాలా వైభవోపేతంగా జరుగుతుంది. కీసర గుట్టపై ఉన్న శివలింగాలకు సామూహికంగా అభిషేకాలు నిర్వహించారు భక్తులు. 102 శివలింగాలకు తీరొక్క జలాలతో అభిషేకాలు చేశారు. ఈ సంవత్సరం ఏర్పాట్లు బాగున్నాయన్నారు భక్తులు. శివరాత్రి సందర్భంగా ఉపవాసం, జాగారం ఉంటామని తెలిపారు భక్తులు. ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి ఇక్కడికే వస్తుంటాము. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటది. ఒక మంచి ఫీల్ ఉంటుంది. నేచర్తో కూడా బాగా కనెక్ట్ అయినట్టు ఉంటుంది. ఈ ఇయర్ ఇంకా దర్శనం ఇంకా బాగా జరిగింది, ఇంకా తొందరగా జరిగింది. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తాము. మా పుట్టింది చిన్నప్పటి నుంచి ఇక్కడ జాగరణ చేస్తాము, అన్ని చేస్తాము. ఆ శివయ్య దయ వల్ల నాకు ఇవాళ సేవ చేసే భాగ్యం కల్పించాడు. అది శివయ్య కోటి కోటి వందనాలండి. ఆటంకాలు లేకుండా అన్ని శివయ్య చేయించుకుంటాడు. పోయినసారి కంటే ఈసారి కార్యక్రమం చాలా బాగుంది. చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. చాలా ఫుడ్ మెటీరియల్ అయితే ఇంకా చాలా బాగుంది మేడం. ప్రజలందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలి. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని శ్రీ విశ్వనాథ శివాలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 4 గంటల నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. రుద్రాభిషేకాలు, రుద్ర పారాయణాలు నిర్వహించారు భక్తులు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఈ ఆలయంలో విశ్వనాథుణ్ణి దర్శించుకుంటే అన్ని సమస్యలు తొలగిపోతాయంటున్నారు భక్తులు. ఆలయంలో జ్యోతిర్లింగాల నమూనాలను ప్రతిష్ఠించారు కమిటీ సభ్యులు. ఉదయం శివపార్వతుల కళ్యాణం, రాత్రి లింగోద్భవ అభిషేకం చేశారు పండితులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్, అత్తాపూర్ డివిజన్ పరిధిలోని చిన్న అనంతగిరి దేవాలయంలో శివుడిని దర్శించుకున్నారు భక్తులు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏడు ఘనంగా శివరాత్రి నిర్వహిస్తామని తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు. ఈ యొక్క మాఘమాసం బహుళ చతుర్దశి రోజున వచ్చేటువంటి శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. అలాగే ఈ చతుర్దశి రోజున ఆ యొక్క స్వామి లింగోద్భవ రూపాన్ని దాల్చినటువంటి రోజునే మనం మహాశివరాత్రిగా పరిగణిస్తాము. అంటే ఈ బహుళ చతుర్దశిన స్వామి ఒక లింగ రూపాన్ని ధరిస్తాడు. అందువల్ల ఈ మహాశివరాత్రిని అత్యంత వైభవంగా అందరూ ఉపవాసం ఉండి స్వామివారికి అభిషేకాలు చేసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్ర కాగలుగుతారు. అలాగే మనకి ఈ యొక్క చాలా గొప్పటువంటి ఈ యొక్క మాస శివరాత్రి చాలా మంచిదైనటువంటి ఈ యొక్క మహాశివరాత్రి రోజున అందరూ కూడా జాగరణ చేసి ఉపవాసన చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం శివగంగా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పరమశివుడిని దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శివరాత్రికి ఉపవాసంతో పాటు జాగారం చేస్తామని తెలిపారు భక్తులు. మహాశివరాత్రికి గ్రేటర్ హైదరాబాద్ లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. జాగారం చేసి రేపు ఉపవాస దీక్ష విడుస్తామని తెలిపారు భక్తులు.